వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మీకోసం మరో వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజుటి వెహికల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం 1.5 డీజిల్ ఇంజిన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2016 మోడల్. ఇది 1,04,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది సెకండ్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను, ఆయన మీరు కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వెహికల్ ఫ్రంట్ నుంచి చాలా నీట్గా ఉంది. టైర్స్ కూడా పెద్దగా అరగలేదు. సైడ్ వ్యూ కానీ, బ్యాక్ సైడ్ వ్యూ కానీ, రైట్ సైడ్లో వ్యూ కానీ అంతా బాగుంది. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఎక్కడ ఏ డ్యామేజ్లు లేవు. ఇది సెకండ్ ఓనర్ వెహికల్ అయినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ లేదు, మైనర్ స్క్రాచెస్ తప్ప. ఇప్పుడు మీకు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను. 4 విండోస్ వచ్చి కూడా పవర్ విండోస్. మనకి ఫ్రంట్ సైడ్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. పైన మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్గా నీట్గా ఉంది. ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు. స్టీరింగ్కి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తాను. ఈ వెహికల్ 1,04,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్. ఈ వెహికల్లో మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్, సీట్ కవర్స్, ఆటో అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, ఫాగ్ ల్యాంప్, ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాటింగ్, ఇంకా టచ్ స్క్రీన్, ఏసీ కూడా ఈ వెహికల్లో అవైలబుల్ ఉంది. మనకి కప్ హోల్డర్, అట్లానే ఆమ్రెస్ట్ కూడా ఉంది. ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి ఏసీలో హీటర్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్లో. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. మనకి బ్యాక్ సైడ్ డోర్ కూడా పవర్ విండోస్ ఉన్నాయి. సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు, ఏ డ్యామేజ్ లేదు. మనకి బ్యాక్ సైడ్ కప్ హోల్డర్ కూడా ఈ వెహికల్లో ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏ మరకలు లేవు. ఇప్పుడు మీకు ఇంజిన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంజిన్ వచ్చి 1498 cc విత్ 4 cylinders. ఈ వెహికల్ పవర్ వచ్చి 99 bhp, 3750 rpm. మనకి ఇంజన్ చాలా నీట్గా ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. ఈ వెహికల్కి పెట్రోల్ ట్యాంక్ వచ్చి 52 లీటర్స్. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 22.7 కిలోమీటర్స్ పర్ లీటర్. బ్యానెట్ కూడా నీట్గా ఉంది. ఎక్కడ ఏ డ్యామేజ్, స్క్రాచెస్ లేవు. ఇప్పుడు ఈ వెహికల్లో బూట్ స్పేస్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి 346 లీటర్. ఈ వెహికల్లో స్టెప్ని బ్యాక్ సైడ్ డోర్కి అటాచ్ అయి ఉంటుంది. లగేజ్ కూడా ఈ వెహికల్లో ఎక్కువగానే పడుతుంది. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా వెహికల్ వీడియో కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.